2014ను మోసంతో మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాదిని మోసంతోనే ముగించింది. ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రతి విషయంలోనూ ప్రజలను దగా చేసింది. 6 గ్యారెంటీలకు తిరోధకాలు ఇచ్చింది. 400లకు పైగా హామీలకు తూట్లు పొడిచింది. రైతు రుణమాఫీ నుంచి మొదలు రైతు భరోసా వరకు అన్నదాతలకు ఉసురు పోసుకుంటుంది. మహిళలకు 2500 రూపాయలతో పాటు మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామనే హామీ ఊసే లేకుండా చేసింది. ఇక వరంగల్ డిక్లరేషన్లో భాగంగా ప్రియాంక గాంధీ చెప్పినట్టుగా నిరుద్యోగ భృతిని సైతం ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేసింది. గురుకులాలను పట్టించుకోకుండా నిరుపేద విద్యార్థుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుంది. అటు హైడ్రా పేరిట హైదరాబాద్ ప్రజల గూడును కూల్చివేసింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉసురు తీసుకుంటుంది. పూర్తిగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ కనీస పాలనను పట్టించుకోకుండా ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసి నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారి ఈ కాంగ్రెస్ సర్కారు ప్రజల ఆగ్రహాన్ని మూటగట్టుకుంటుంది. అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైన రేవంత్ సర్కార్ వచ్చే ఏడాదైనా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.